ఏపీలో మరోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నెల 17, 18 తేదీల్లో సచివాలయంలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో సీసీఎల్ఏ స్వాగతోత్సవం చేస్తారు. ఆ తర్వాత రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మాట్లాడతారు. జీఎస్డీపీ లక్ష్యాలు, సూపర్ 6 పై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. తొలుత ఏపీ జీఎస్డీపీ పై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత రంగాల వారీగా ఆయా సెక్రటరీస్ ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఒక్కొక్క శాఖ కార్యదర్శి ఇచ్చే ప్రెజెంటేషన్ 5 స్లైడ్స్ కి మించకూడదని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వాటిపై చర్చిస్తారు. ఒక రంగానికి గంటన్నర టైం కేటాయించబోతున్నారు. 45 నిమిషాలు నోడల్ కార్యదర్శి, శాఖల వారీగా కార్యదర్శులు ఇచ్చే ప్రెజెంటేషన్స్ కు మిగిలిన 45 నిమిషాలను చర్చకు కేటాయిస్తారు. ప్రతి నోడల్ సెక్రటరీ తమ పరిధిలోని విభాగాలు, జిల్లాల జీఎస్డీపీ లక్ష్యాల్లో సాధించిన ప్రగతి, సూపర్ 6 పథకాల అమలు వివరాలు వెల్లడిస్తారు. అలాగే కలెక్టర్లు తాము అమలు చేసిన ఉత్తమ విధానాలు, వాటి ఫలితాలను వివరించనున్నారు. సంక్షేమ పథకాలు, సాధికారతపై సంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ నెల 18న స్వచ్ఛ భారత్, సెక్యులర్ ఎకనామీ, ఐటీ, రెవెన్యూ, ఆదాయార్జన, గనులు, అటవీ, రోడ్లు, భవనాలు, పురపాలక శాఖలపై ప్రెజెంటేషన్స్, వాటిపై చర్చలు జరుగుతాయి. అదే రోజు శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరిస్తారు. చర్చ తర్వాత పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ పై ఐటీ శాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీలలో నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో సీసీఎల్ఏ స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. జీఎస్డీపీ లక్ష్యాలు, సూపర్ 6 పైన సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కొక్క శాఖకు ఇచ్చే ప్రెజెంటేషన్ 5 నిమిషాలు మించకూడదని సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వాటిపైన చర్చిస్తారు. అయితే ఒక్కొక్క రంగానికి గంటన్నర ఇస్తే దాంట్లో 45 నిమిషాలు నోడల్ కార్యదర్శి, శాఖల వారీగా కార్యదర్శులు ఇచ్చే ప్రెజెంటేషన్లకు మిగిలిన 45 నిమిషాలకు చర్చకు కేటాయించబోతున్నారు. గతంలో 2 రోజుల పాటు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ కూడా టైం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రెజెంటేషన్ అంతా కూడా చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా ఉండాలి. లక్ష్యాలు, జీఎస్డీపీ లక్ష్యాలు సాధించడానికి ముందుకు వెళ్లే దిశగా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17, 18 తేదీలలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్. రైట్ కాంతి, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.